ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన సంఘటనట వాళ్ళు 15 డేస్ బట్టి రెక్కి నిర్వహిస్తున్నారట. వారం ముందు నుంచి కూడా వచ్చి అక్కడ అన్నీ ఎవరెవరు వస్తున్నారు ఏంటని ఆరా తీసి కూడా అంటే కొద్దిగా వైఫల్యం కనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా 4-5 ప్లేసులు ఎంచుకున్నారు. అక్కడైతే ఇంకా ఏ ఫోర్స్ ఉండదని చెప్పి అక్కడ ఏర్పాటు చేశారన్నమాట. అంటే వాళ్ళు పారిపోవడం కూడా బాగుంటుందని ఇంకా వేరే వేరే ప్లేసులు కూడా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదని చేయలేదంట. అంటే వాళ్ళ లోకల్ కూడా బాగా హెల్ప్ చేశారు అన్నట్టు నివేదికలు వచ్చిందంట. అంటే మరి ఎలాంటి వాళ్ళైనా అక్కడ లోకల్ హెల్ప్ లేనిది ఎవరు ఏం చేయగలరు. ఇక్కడైతే ఏ ఫోర్స్ రావడానికి కూడా కొంత టైం పడుతుందని చెప్పి అక్కడ ఎంచుకున్నారండి. అది మనం సంతోషం కోసం మనం కొద్దిగా అడ్వాన్స్ చేస్తాము, మన తప్పు కాదు. అది దురదృష్టకరం ఎవరైతే చనిపోయారో, చాలా బాధాకరం అండి. ఆ వీడియో చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తే 28 మంది అని చూపించు వాళ్ళు ఏం పాపం చేశారండి. చూద్దాం ఏమవుద్దాం. మరి వాళ్ళు ఎక్కడెక్కడో శ్రీలంకలో దాగుండా అంటారు, ఎవరు ఇక్కడ ఇండియాలో ఉండాలంటారు. ఎవరికి ఏమీ అంత లేట్ ఎందుకు అవుతుందో తెలియదు, ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికి కూడా. అంటే వాళ్ళకి ఎంతమంది సాయం చేస్తున్నారో అర్థం చేసుకోండి. మరి అది ఎవరి తప్పు? అది మన ఇంటర్నల్గా ఇక్కడ తప్పు జరుగుతుంది. అది